రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ్యా సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ్య నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య బంగారు
పసిగ మల్లికగా ఆమని చివురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా రాముని దోసిట హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా తల తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తలపై రాలగా కళ్యాణం చూడమురండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురండి. జై శ్రీరామ్. విఎస్టీ కాలనీలో ఏంటి సార్ ఇది? విఎస్టీ సీతారామ కళ్యాణోత్సవం కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతూ మరికొద్దిసేపట్లో మన విఎస్టీ కాలనీలోని పార్కులో ఉన్నటువంటి వేదికలో సీతారామచంద్రస్వామి కళ్యాణము ప్రారంభమవుతుంది కనుక హిందూ బంధువులు కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వివాహానికి విచ్చేసి వివాహం ఆశాంతము తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు భోజన తాంబూలాదులు పెట్టుకోండి. ఇలా ఎక్కువ మందితో కార్యక్రమం చేసేటువంటి సమయంలో ఇంతమంది ఉన్నారుగా, ఇట్లాంటి కార్యక్రమాలు చేసేటువంటి సమయంలో మంగళహారతులు తీసుకురావద్దు, గుర్తుపెట్టుకోండి. 2 కంటే ఎక్కువే కనబడుతున్నాయి. అయితే అంటే కారణం ఏంటంటే ఇంత మంచి కార్యక్రమంలో మంగళహారతులు ఉండకూడదని ఉండకూడదని కాదు, అవి ప్రమాదానికి కారణమవుతాయి. ఎక్కువ జనం ఉన్నటువంటి సమయంలో మంగళహారతుల వల్ల పంచలు, చీరలు, అలంకార వస్తువులు అలా, సో మంగళహారతులు అనేటువంటివి తక్కువగా ఉండాలి. వేదిక మీద పూజా ద్రవ్యాలు మినహా ఇంకా ఏమి వస్తువులు ఉండకుండా ఉండాలి. ఇక మనం ప్రారంభం చేసుకుందాం. సమయం అయింది 9:13. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దస్సువా పుర. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतो श्रीमहागणाधिपतये नमः. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो పంద్రేశమోర్జందుః సిద్ధిరస్తు. అవి అక్కడ పెట్టి మనం వాళ్ళు కంకణం కట్టుకోమన్నప్పుడు కట్టుకుందాం తీసుకొని. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హిరణ్యస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే బిభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతి వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. స్థానదేవతాభ్యో నమః. మాతృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్యదేవో భవ. అతిథిదేవో భవ. సర్వేభ్యో వేదవిద్భ్యో మహాజనేభ్యో మహాభాగవతేభ్యో నమో నమః.
आचम्या ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा हस्तं प्रक्षाल्य ओम गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः सत्यम् ओमापो ज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्सु वरोम् शुभाभ्युदयार्थं च शुभे शोभने मंगले मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैदौ चैत्रमासे शुक्लपक्षे नवम्या गोत्रोद्भवस्य गोत्रं అలా చెప్పుకుంటే అందరికి వచ్చేస్తాయి స్మరించుకుందాం మన స్మరించి ఇక్కడ కూర్చున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మీ గోత్రం చెప్పుకోండి యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య మీ పేర్లు చెప్పుకోండి నామధేయస్య వివాహమై సంతానం అంటే పిల్లల పేర్లు కూడా అందరి పేర్లు తలుచుకోండి యజమానస్య సంతానస్య అందరూ చెప్పండి అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య శౌర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పరమేశ్వర ప్రీత్యర్థం ధర్మగ్లాని అధర్మ అభ్యుత్థాన నివృత్తి ద్వారా ధర్మ సంస్థాపన సిద్ధి అర్థం ప్రాణిషు సద్భావన అర్థం భారతదేశే సకాల వర్ష యోగ్యత సిద్ధ్యర్థం అతివృష్టి అనావృష్టి ఈతి బాధ నివారణ ద్వారా భారతదేశే సంపూర్ణ సురక్ష ప్రాప్తి అర్థం హైందవ సనాతన ధర్మ సంస్థాపన సిద్ధ్యర్థం హైందవ ధర్మ సనాతన ధర్మ అభివృద్ధి ద్వారా సనాతన ధర్మ సంస్థాపన సిద్ధ్యర్థం ఆదౌ చైత్రశుద్ధ నవమి శ్రీరామ నవమి శ్రీరామ జయంతి పురస్సరే మమ సంకల్పిత ప్రదేశే సీతారామ కళ్యాణ మహోత్సవం బ్రాహ్మణ ద్వారా కర్మణి నిర్విఘ్న పరిసమాప్తి అర్థం గణాధిపతి పూజాం బ్రాహ్మణ సహాయేన అహం కరిష్యే. మీ తరఫున వారు చేస్తూ ఉంటారు. ఎవరు మళ్ళీ ఇంకా యజమానం భయం ఆత్మానం సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో సర్వాపస్తాద్రియాని ఇహైవాగత్య స్వస్తి సుఖం దివం తిష్టం స్వాహ. భూః గణపతిమావాహయామి భువః గణపతిమావాహయామి శుభః గణపతిమావాహయామి భూర్భువస్సువః గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్ఠాపనం సమర్పయామి మహాగణాధిపతయే నమః వస్త్రోపవస్త్రార్థం ఉపవీదార్థం ఆభరణార్థం అక్షదాన్ సమర్పయామి యజ్ఞోపవీతం ధర్మం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాద్ ఆయుష్మగ్రియం ప్రతిబంధ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీదార్థం అక్షదాన్ సమర్పయామి గంధద్వారాంధర యజ్ఞోపవీతం సమర్పయామి గంధద్వారాంధరాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయ శ్రియం అహిరివభోగైః పర్యేది బాహుం ధ్యాయాహేతిం పరిబాధమానః
हस्तघ्नो विश्वावजुनान् विद्वान् पुमान् पुमापुं गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः ॐ श्रीमन्महागणाधिपतये नमो नमः नानाविध परिमलपत्रपुष्पाक्षतपूजां समर्पयामि धूपम् गन्धैस्तुसंवितम् आघ्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगुह्यतां महागणाधिपतये नमः धूपमाघ्रापयामि उद्दीप्यस्वजातवेदोपघ्नं निरुरुतिं मम पशोगुश्चमह्यमा भाजीवनं च दिशो दिशा प्रत्यक्षदीपं हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि पुनराचमनीयं समर्पयामि पूगीफलैश्च कर्पूरैर्नागवल्लिजलैरिदं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रदुर्ह्यतां महागणाधिपतये नमः ताम्बूलदक्षिणां समर्पयामि मङ्गलनीराजनम् आत्मने गौरी प्रियतनोजाय गणेशाय अस्तु मङ्गलम् नागयज्ञोपवीताय नवविघ्नविनाशने नन्द्यादिगणनाथाय नायकाय अस्तु मङ्गलम् मङ्गलं गणनाथाय मङ्गलं हरसूनवे मङ्गलं विघ्नराजाय विघ्नहर्तृस्तु मङ्गलं श्रीमहागणाधिपतये नमः दिव्यमङ्गलनीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि అందరూ హారతి చూసి నమస్కారం చేయండి नमः पार्वतीसुताय हर हर महादेव हर गजानन भगवान की जय तत्पुरुषाय विद्महे वक्रं करिष्ये चन्द्रमाच्छादयामि सामराभ्यां बीजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकानारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि दर्पणं दर्शयामि समस्तराजोपचार देवोपचार शक्त्युपचार भक्त्युपचार पूजां समर्पयामि यस्य स्मृत्या जनामोक्त्या तपः पूजां क्रियादिशो न्यूनं सम्पूर्णतां याति सद्योपदितमचितं మంత్రహీనం అందరూ చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన సీతారామ కళ్యాణోత్సవం కర్తుం నిర్విఘ్న పరిసమాప్తి అర్థం గణాధిపతి పూజనేన सर्वं गणाधिपति देवता चरणारविंद अर्पणम् अस्तु मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिदेफदैत्यकं नदाशुभाशुनाशकं नमामि तं विनायकम् न तेदरादिभीकरं न बोधितार्गभास्वरं न मत्सुरारिनिर्जरं न दाधिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरे भवक्त्रमक्षरम् कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम् अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वणं सुरारिगर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम् नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय कृन्दनम् भृजन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदं तमेव तं विचिन्तयामि सन्ततम् महागणेश पञ्चरत्नमादरेण योन्वहं प्रजल्पति प्रभातके हृदि स्मरन् गणेश्वरम्
ఆరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాద్. అందరూ చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ఉత్తరే శుభకర్మణి అవిఘ్నం అస్తు ఇతి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుం హరదు మే పాపం దుర్బాధు స్వప్రనాశనీ. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. గణాధిపతి దేవతా ప్రసాద సిద్ధిరస్తు. తదంగ రక్షాబంధన దేవతా పూజాం కరిష్యే. రక్షాబంధన అధిష్టాన దేవతాభ్యో నమో నమః. సర్పరాజాయ నమః. ఓం నమోస్తు సర్పేభ్యో ఏ గేద పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యః సర్పేభ్యో నమః. భుజంగమాయ విద్మహే చక్షుశ్రవణాయ ధీమహి తన్నః సర్పః ప్రచోదయాద్. సర్పరాజదేవతాభ్యో నమో నమః. రక్షాబంధన అధిష్టాన దేవతాభ్యో నమః. ప్రార్థనా నమస్కారం సమర్పయామి. లం పృథివీ తత్వాత్మనే నమః. దివ్యశ్రీచందన గంధం హరిద్రాది కుంకుమ విలేపన సుగంధ పరిమళ పటవాసిక ద్రవ్యాణి సమర్పయామి. హం ఆకాశతత్వాత్మనే నమః. పుష్పం పరికల్పయామి. యం వాయుతత్వాత్మనే నమః. ధూపం పరికల్పయామి. తం తేజస్తత్వాత్మనే నమః. దీపం పరికల్పయామి. వం అమృతతత్వాత్మనే నమః. అమృతోపహార నివేదనం గాయత్ర్యాద్భిః ప్రోక్ష్య పుండరీకాక్షాయ నమః. దేవసవిదః ప్రసుభ సత్యందువరదేన ప్రసంజామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఫలనివేదనం సమర్పయామి. రక్షాబంధన అధిష్టాన దేవతాభ్యో నమో నమః. సర్పరాజాయ నమః. సంసర్వతత్వాత్మనే తాంబూలాద్ సకలోపచారాన్ పరికల్పయామి. రక్షాబంధన అధిష్టాన దేవత సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. మంగళవాద్యం వాయించాలి. కంకణం ఎందుకు కట్టుకుంటాము అంటే ఏ పూజ చేసినా కానీ తెలంగాణలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా కానీ కంకణం కడతారు. ఎందుకు కంకణం కడతారు అంటే ఇప్పుడు కారం కట్టుకున్నాను. కంకణం కట్టుకున్న తర్వాత ఏదైనా ఒక దుర్వార్త విన్నారనుకోండి, పాలి వాళ్ళు ఏదైనా అన్నట్టుగా విన్నారు. బోధయామి వాస్తోష్పదే ప్రతిజానే యస్మాన్ స్వావేషు అనమీవో భవానః. ఇత్వేమహే ప్రతిదన్నో దుషస్వశన్నయే దిగ్యుపదేశం చతుష్పదే. దక్షిణకలశే వాస్తుపురుషమావాహయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్ విసీపతః సురుజోభేన ఆవహ. స బుద్ధ్యా ఉపమా అస్య విష్ఠా సతశ్చయోర్వసతశ్చ విమః. ప్రాక్కలశే బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. వర్ణవాస్తు బ్రహ్మకలశ దేవతాభ్యో నమో నమః. సకలోపచారాన్ పరికల్పయామి. పుణ్యాహం దీర్ఘమాయురస్తు. శివా ఆపస్సంతు. సౌమనస్యమస్తు. అక్షతం చారిష్టం చాస్తు. గంధాః పాంతో మంగళ్యం చాస్తు. అక్షతాః పాంతో ఆయుష్యమస్తు. పుష్పాణి పాంతో శ్రేయసమస్తు. తాంబూలాని పాంతో ఐశ్వర్యమస్తు. దక్షిణాః పాంతో బౌధేయం చాస్తు. యం కృత్వా సర్వవేదయజ్ఞక్రియాకరణకర్మారంభాః సీతారామకళ్యాణోత్సవకర్మారంభాः శుభాः శోభనాः ప్రవర్తంతే. తమహమోంకారమాదిం కృత్వా భవద్భిరనుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः. స్థిరైరంగైः స్తుష్టుపాకుం సుస్తనూభిः. విషేమదేపహితం యదాయుः. ద్రవిణోదాద్రవిణోస్తురस्य ద్రవిణోదాస్సరस्य ప్రియం సదో. ద్రవిణోదా వీరపతిభిషన్నో ద్రవిణోదారాసదే దీర్ఘమాయుः. సపితా పశ్చాదాత్ సపితా పురస్తాత్ సపితోత్తరాత్తాత్ సపితాధరాత్తాత్ సపితానస్పద సర్వదాతిం సపితానో రాసతాం దీర్ఘమాయుః.
नवो नवो भवति जायमानो नः कीदृशसामेत्यग्रे भागं देवेभ्यो विदधाध्यायन् प्रचन्द्रमास्तिरति दीर्घमायुः आप उन्नन्तु जीवसे दीर्घायुत्वाय वर्तसे यस्त्वा हृदा कीरिणापन्यमानो मर्त्यं मर्त्यो जोहवीमि जातवेदो एषो अस्मासु देहि प्रजाभिरज्ञामृतत्वमस्याम् यस्मै त्वगं सुकृते जातवेद उलोकमग्ने कृणवश्चोनम् अश्विनगुं सपुत्रिणं वीरवन्तं गोमन्तकं रयन्नशते स्वस्ति सन्त्वा सिञ्चामजुषा प्रजामायुर्धनं च दक्षिणकलशमादाय प्राक्कलशे किञ्चिदुदकं निनयति शान्तिरस्तु मनस्समाधीयतां समाहितमनसस्मः प्रसीदन्तु भवन्तः प्रसन्नाः स्मः शांतिरस्तो पुष्टिरस्तो तुष्टिरस्तो वृद्धिरस्तो अभिघ्नमस्तो आयुष्यमस्तो आरोग्यमस्तो स्वस्ति शिवं कर्मास्तो कर्म समृद्धिरस्तो पुत्र समृद्धिरस्तो वेद समृद्धिरस्तो शास्त्र समृद्धिरस्तो ऐशान्ये बहिर्देहे अरिष्टनिधनमस्तो यत्पापं तत्प्रतिहतमस्तो यच्छ्रेयस्तदस्तो शुक्रांगारक बुध बृहस्पति शनैश्चर राहुकेतु सोमसहित आदित्यपुरोगाः सर्वे ग्रहाः प्रियन्ताम् तिथिकरणमुहूर्ति दिशां शाम्यन्दुघोराणि शाम्यन्दुपापानि शाम्यन्दुयितयः प्रथमकलशे शुभानि वर्धन्तां शिवार्दवः सन्तु शिवावोषधे सन्तु शिवा वनस्पते सन्तु शिवा अतिथे सन्तु शिवा आहुते सन्तु अहोरात्रे शिवे स्याताम् उत्तरे शुभकर्मण्यविघ्नमस्तु उत्तरोत्तरं हर हरभिवृद्धिरस्तु उत्तरोत्तराः क्रियाः शुभाः शोभनाः सम्पद्यन्ताम् अग्रे पुरोगाश्वे देवाः प्रियन्ताम् इंद्रपुरोगा मरुद्गणाः प्रियन्ताम् वसिष्ठपुरोगा ऋषिगणाः प्रियन्ताम् श्रीविष्णुपुरोगा सर्वे देवाः प्रियन्ताम् ऋषेश्छन्दागस्याचार्या वेदा यज्ञा दक्षिणाश्च प्रियन्ताम् ब्रह्मद ब्राह्मणाश्च प्रियन्ताम् ब्रह्मा विष्णुमहेश्वराश्च प्रियन्ताम् श्रद्धा मेधे प्रियेताम् प्रियतां भगवान् नारायणः प्रियतां भगवान् पर्जन्यः प्रियतां भगवान् स्वामी महासेनः प्रियतां भगवान् पितामहः प्रियतां भगवान् प्रपितामहः सद्या एता आशिषस्तन्तु पुण्याः कालान् वाच्यन्ताम् उद्गाते पशकुने सामगायसि ब्रह्मपुत्र इव सपने शुकुंससे पुरुषे एव वाजे शिशुमतिरपीज्याः सर्वतो निश्शकुने भद्रमापद विश्वतो निश्शकुने पुण्यमापदा बुद्धिं भवन्तो ब्रुवन्तो वृद्ध्यतां वृद्धिः समृद्धिः वर्षशतं सम्पूर्णमस्तु यजमानस्य गोत्रं गोत्राभिवृद्धिरस्तु यजमानस्य वंशं वंशाभिवृद्धिरस्तु नाना भक्तजन गोत्राभिवृद्धिरस्तु नाना भक्तजन वंशाभिवृद्धिरस्तु शान्तिः पुष्टिस्तुष्टिश्चास्तु तत्कलशं पूर्ववन्निधाय शुचिवो हव्यापरद शुचि नागुं शुचिगं हिनोम्यध्वरगुं शुचिभ्यः व्रतेन सत्यं व्रतसाप आयन् शुचिजन्मान शुचयः पावकाः अग्निशुचिव्रततपशुचिर्विप्रशुचिः कविः शुचिरोचत आहुतः उदग्ने शुचयस्तव शुक्राभ्राजं दईरते तव द्योदेकुश्चर्जयः एतोर्मिन्द्रं स्तवापशुद्धं शुद्धेन साम्ना शुद्धैरुक्थैर्वा वृद्धांसं शुद्ध आशीर्वान्ममत्तो इन्द्रशुद्धो नागहि शुद्धशुद्धाभिरुदिभिः शुद्धोरयं निधारय शुद्धोपमत्ति सौम्यः इन्द्रशुद्धो हिनोरयं शुद्धो रत्नानिदाशुषे शुद्धो वृत्राणि जिघ्नसे शुद्धो वाजगुं विशाससे ब्राह्मणेष्वमृतगुं हितं तेन देवाः पवित्रेण आत्मानं वरते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं सदोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्तु नीतिधामापुनादु सोमस्वस्त्यावरणस्तबीज्या यमो राजा प्रमलाभिपुनादु मा यादवेदा मूर्धयन्त्यापुनादु राज्यां दिशि देवार्तिजो मार्दयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्दयन्तां प्रतीच्यां दिशि गृहाः पशवो मार्दयन्तां उदीच्यां दिश्या पवोषधयो वनस्पतयो मार्दयन्तां ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्दयन्तां एतेभ्यो ब्राह्मणेभ्यो नाना गोत्रेभ्यो नानानामभ्यः श्रीलक्ष्मीनारायणमाहेश्वरादित्यात्मकग्रहस्वरूपेभ्यः श्रीलक्ष्मीनारायणमाहेश्वरादित्यात्मकग्रहप्रीत्यर्थं स्वस्ति पुण्याः वाचन मन्त्रजपदक्षिणा मनसोत्साहपरमिदहिरण्यं तुभ्यमहं सम्प्रदते न मम वास्तोष्पदे प्रतिजाने महे प्रतिपन्नो दुषस्वधिर्नयेधि द्विपदे
चतुष्पदे वास्तोष्पदे शिक्षया तदुं सदा देशक्षेमहिरषया गाधुमत्याः आभाक्षेमतयोगे परन्नो यूयं पादः स्वस्तिभिस्तदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याभिषण्ण तथा सुसेवये दिनः शुभगुं शुभम् पूर्णादरविधि पूर्णपात्रम् अभिमन्त्र्या पूर्णादर्विपरा पदुसपोर्णापनरापदा वस्ने भविक्रीणावः ईशपुङ्गृतकुं शतक्रतो तस्मिन् कुङ्कुमादिना विलिखिताष्टदलेषु विमलादि शक्त्यष्टकम् आवाहयेत् ओं विमलायै नमः ओं उत्कर्षिण्यै नमः ओं ज्ञानायै नमः ओं क्रियायै नमः ओं यागायै नमः ओं परह्यै नमः ओं सत्यायै नमः ओं ईशानायै नमः मध्ये ओं अनुग्रहायै नमः एवमावाह्य पूजयित्वा श्री सीताराम प्रतिमां मंगलवाद्य पुरस्सरम् अनुहवम् इति अनुवाकेन विवाहागारं प्रवेश्य परशुरस्तुते विवादे द्वाभि परशतु स्वस्तिते वनस्पते వరుణ్ణి ఈ మంత్రం చెప్పేది వరుణ్ణి తీసుకొచ్చే సమయంలో వరుడు వేదికలోకి వస్తాడు. అంటే ఇప్పుడు సాక్షాత్తు రామచంద్రమూర్తి వేదిక శ్రీరామచంద్రమూర్తి జన్మతిథి అయినటువంటి ఈ రోజున కళ్యాణోత్సవము మనం చేస్తున్నాం. ఇప్పుడు చెప్పినటువంటి మంత్రంతో వేదికలోకి రావడం అనేటువంటి జరిగింది. రామచంద్రమూర్తి అని అంటాం. ఈయనకు పెట్టినటువంటి పేరు రాముడు. వశిష్ఠ మహర్షి పెట్టినటువంటి పేరు రాముడు. మనం రామచంద్రుడు అని పిలుస్తాం. ఎందుకంటే చంద్రునికై చేజాచను కావున రామచంద్రయ్య నామము కలిగెను అని అంటారు. ఒకసారి ఈ రామచంద్రమూర్తి ఈ రోజున చైత్రశుద్ధ నవమైనటువంటి శ్రీరామని రోజున బాలకాండను చదువుకోవాలి. అలాగే పట్టాభిషేక సర్గా చదువుకోవాలి. ఈ రోజున అది ఆయన పుట్టినటువంటి సందర్భంగా కొన్ని విషయాలు గుర్తైనా చేసుకుందాం. కనీసం రాముడు కాస్త బాల్యంలో ఉన్నాడు. పెరిగేటువంటి సమయంలో ఆయనకు రాముడు అనే పేరు పెట్టినటువంటిది రామచంద్రుడు అని పెట్టలేరు. మరి రామచంద్రుడు అని ఎందుకు వచ్చింది, పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి ఒక చిన్న కథ ఉందన్నమాట. ఈయన ఒకసారి చిన్న పిల్లవాడుగా ఉన్న సమయంలో రాత్రి ఆకాశంలో పౌర్ణమి చంద్రుని చూస్తాడు. చంద్రుడు చాలా అందంగా ఉంటాడు. ఈయనకున్నటువంటి గుణాలే కాస్త ఆంజనేయ స్వామికి వచ్చి ఆంజనేయ స్వామి మరి కొంచెం వానర జాతికి సంబంధించిన వాడు కనుక సూర్యుని చూసి మరి ఎగిరిపోయాడు. ఈయన అట్లా కాకుండా చంద్రుని చూసి చాలా అందంగా ఉన్నాడు కదా అని చంద్రుని చూసి చంద్రుని అందుకుందామని ప్రయత్నం చేశాడట. రెండు చేతులు పట్టుకొని చంద్రుడిని ఏదో కనబడుతున్నటువంటి పౌర్ణమి చంద్రుడు ఇప్పుడు మనకు కార్తీక పౌర్ణమి రోజు చాలా పెద్దగా వస్తాడు. అందుతాడా ఆ బంగ్లా మీదకి ఎక్కి చూస్తే అందుతాడా అన్నట్టుగా ఉంటాడు. అట్లా చంద్రుని కోసము అందుతాడేమో అని ఎందుకు చేతులు జాచినా కానీ అందలేడట. ఏడుస్తున్నాడు. చంద్రుడు అందడం లేదని ఏడుస్తున్నాడు. చంద్రుని కోసం ఏడుస్తున్నాడని చెప్పేసి తల్లిదండ్రులు దశరథ మహారాజు కౌసల్యాదేవి వీళ్ళు ఎన్నో బొమ్మలు ఎన్నో ఇచ్చారు, ఆట వస్తువులు ఎన్ని ఇచ్చారు. ఎన్ని ఇచ్చినా కానీ ఏడుపు మానలేదట. చంద్రుడే కావాలని ఏడుస్తున్నారట. ఎంత ప్రయత్నం చేసినా ఏడుపు మానతలేడు కదా అని చెప్పేసి అప్పుడు ఒక ఆలోచన చేశారు. ఒక అద్దం తీసుకొచ్చారట. తీసుకొచ్చి అద్దమును ఆయన చేతిలో పెట్టి చంద్రుని వైపు తిప్పారట. అద్దంలో పౌర్ణమి చంద్రుడు నిండు జాబిలి అద్దంలో కనబడేసరికి కిలకిలా నవ్వాడట. అప్పుడు చంద్రుని కోసం ఏడుస్తున్నటువంటి రాముడు చంద్రుని చూసి ఆనందంతో చంద్రుడు చేతుల్లోనే ఉన్నాడన్నటువంటి ఆనందంతో నవ్వాడట. అట్లా రామచంద్రుడు అని ఆయనకు పేరు వచ్చింది. అలాంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణము ఈరోజు మనము చేస్తున్నాం. అయితే రామచంద్రమూర్తి యొక్క తల్లిదండ్రులు ఎవరు? కౌసల్యాదేవి, దశరథ మహారాజు. ఈ రోజున ధర్మశాస్త్రం చెప్పేటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ రోజున వాళ్ళిద్దరినీ స్మరించుకొని వాళ్ళకు నమస్కారం చేయాలి అని శాస్త్రం తెలియజేస్తున్నది.
ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకము మీరందరూ ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి దంపతులు మాత్రమే కాకుండా వేదిక బయట కూర్చున్నటువంటి భక్తులు కూడా 2 చేతులు జోడించి ఇప్పుడు నేను చెప్పేటువంటి శ్లోకము గట్టిగా చెప్పండి. రామస్య జననీ చాసి రామాత్మకం ఇదం జగత్ అతస్త్వాం పూజయిష్యామి లోకమాతః నమోస్తుతే. ఓం కౌసల్యా దేవ్యై నమః. ఓం దశరథాయ నమః. ఇది కౌసల్యాదేవిని స్మరించుకునేటువంటి శ్లోకం. ఖచ్చితంగా ఈ రోజున దశరథుని కౌసల్యని స్మరించుకోవాలి. రామస్య జననీ చాసి, అమ్మ నువ్వు రామునికి తల్లివి. రామాత్మకం ఇదం జగత్తు, మరి ఈ జగత్తంతా కూడా నువ్వు రాముడికి తల్లివి కదా, మరి ఈ జగత్తంతా కూడా రామాత్మకమైనటువంటిది. వీడు భారతదేశం, మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా కానీ చూడండి, ఎవరైనా కానీ 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో జై శ్రీరామ్ చూసారా మీరు ఎట్లా అన్నారు? ఇంకొక మీరు అనాలి అని చెప్పాల్సిన పని లేదు, ఈ పదం పలికితే చాలు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి వాళ్ళు ఈ రామశబ్దం వింటేనే చాలు, వాళ్ళు వెంటనే స్పందిస్తారు. అది రామాత్మకం ఇదం జగతు, ఈ జగత్తంతా కూడా రామునితో నిండి ఉన్నటువంటిది. నీవేమో రాముడికి తల్లివి. అతస్త్వాం పూజయిష్యామి, నేను రామచంద్రమూర్తిని ఈ రోజున పూజిస్తున్నాను కనుక ఆ పూజల కంటే ముందుగా లోకమాతః, మరి నువ్వు రాముడికి తల్లివైతే ఈ లోకమంతా రామాత్మకం కదా, రాముడికే నువ్వు తల్లివైతే మరి ఇప్పుడు నువ్వు లోకానికంతా కూడా తల్లివే కదా. లోకమాతః, అమ్మా నువ్వు కేవలం రాముడికి మాత్రమే తల్లివి కాదు, మా అందరికీ తల్లివే, నువ్వు లోకానికి తల్లివి కనుక లోకమాతః నమోస్తుతే అని ఆమెకు నమస్కారం పెట్టి దశరథుని స్మరించుకుంటాం అనమాట. వాళ్ళిద్దరు లేకపోతే రాముడు ఎక్కడి నుంచి వచ్చేటువంటి వాడు మనకు కనుక, అందుకే మాతృదేవో భవ పితృదేవో భవ అని మన ఆర్ష ధర్మం, మన సనాతన ధర్మము మొట్టమొదలు తల్లిదండ్రులకు ప్రధానం ఇచ్చింది కనుక రాముడు మనకు ప్రధానమైనటువంటి దైవం అయినప్పటికీ కూడా ఈ రోజున రామచంద్రమూర్తిని పూజిస్తున్నప్పటికీ కూడా ఆయన జన్మకు కారణమైనటువంటి కౌసల్య దశరథ మహారాజులను స్మరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి. ఇప్పుడు చెప్పేటువంటి ఇంకొక చిన్న శ్లోకము మళ్ళీ అందరూ గట్టిగా 2 చేతులు జోడించి చెప్పండి. దశానన వధ అర్థాయ ధర్మ సంస్థాపనాయ చ దానవానాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ పరిత్రాణాయ సాధూనాం జాతో రామ స్వయం హరిహి గృహాణ అర్ఘ్యం. ఇలా 2 చేతులు చూపించండి, ఇలా 2 చేతులు స్వామి వారికి. గృహాణ అర్ఘ్యం మయా దత్తం భ్రాతృభిః సహితో అనఘా. ఈ శ్లోకము శ్రీరామనవమి రోజున చెప్పుకొని, ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం చెప్పుకొని దోసిట్లో నీళ్లు తీసుకొని స్వామికి చూపించి వదిలేయాలి. సరే నీళ్ళు వదిలేకపోయినా కానీ అర్ఘ్యం మానసికంగా మనం నీళ్లు సమర్పించామని చెప్పుకోవాలన్నమాట. అలా ఇది ధర్మశాస్త్రం చెప్తున్నటువంటిది. ఈ ఖచ్చితంగా ఈ 2 శ్లోకములు ప్రారంభంలోనే చదువుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి. అలా రామ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతోంది. రామశబ్దం రామ అనగానే అందరూ పులకిస్తూ ఉంటారు. రామశబ్దం అనేటువంటిది రామ తారక మంత్రంగా చెప్పుకుంటాం మనము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తాడు. ఈ శ్లోకం చెప్తే చాలు విష్ణు సహస్రనామం చెప్పినటువంటి ఫలితం ఇస్తాడు. అంటే రామశబ్దానికి చూడండి ఉన్నటువంటి గొప్పతనము. ఇంకా మన ప్రాంతంలో అయితే కనుక ఇప్పుడు కూడా నేను విన్నాను అనుకోండి, పక్కన ఉన్నటువంటి వాళ్ళని కానివ్వండి ఇంకెవరిని కానివ్వండి బ్రో అని పిలుస్తాం, మనం పిలుస్తూ ఉంటాము. కానీ మీరు ఒకసారి ఉత్తర భారతదేశం వైపు వెళ్ళండి, ఒకరినొకరు పలకరించుకోవాలంటే రామ్ రామ్ అంటారు. ఒకరినొకరు పలకరించుకోవాలంటే మనకు 2 మహమ్మదీలు కనపడ్డారనుకోండి సలాం వాలేకుం అంటారు.
ఇద్దరు క్రైస్తవులు కనపడ్డారనుకోండి, పలకరించుకుంటున్నారండి, ప్రేస్ దళాలు అంటారు. అదే ఇద్దరు హిందువులు కనపడితే హలో బ్రో మనకున్నటువంటిది. ఇతరులేమో వాళ్ళ ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు, మనము జై శ్రీరామ్, రామ్ రామ్ అని పలకరించుకోవడానికి మనకు నామోషి పడుతున్నాం. మనం ఇది మరి రామ్ రామ్ అని అంటే రా అనేటువంటి అక్షరము, మా అనేటువంటి అక్షరం, దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? రామ శబ్దంకు ఉన్నటువంటి రా శబ్దోచ్చారణం. అర్ఘ్యం సమర్పయామి రామచంద్రమూర్తి స్వామినే నమః. పాదారవిందయో పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. తతః శ్రీ సీతారామ కళ్యాణోత్సవ సర్గం పఠిత్వా పృథివ్యాః వేరో పృష్ఠర్షిః కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షిః పరమా ఆత్మా దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః తపస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య చతుర్దశ భువనాధీశ్వరస్య శ్రీ యజుర్వేద శాఖాధ్యాయనే వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయార్హే పరమరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే సూర్యవంశ పావనాయ శ్రీమద్ ఇక్ష్వాకు వంశోద్భవాయ రఘుమహారాజవర్మణ ప్రపౌత్రాయ అజమహారాజవర్మణ పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ శ్రీ రామచంద్రవర్మణే సాక్షాత్ నారాయణ స్వరూపాయ కన్యార్థినే వరాయ. ఈ ప్రవరులో మనకు ఇప్పుడు విన్నాంగా, మరి తండ్రి తాత ముత్తాతలు. ఏ వంశము? రామచంద్రమూర్తి వారి వంశం ఏంటి? ఇక్ష్వాకు వంశం. అలా టక్కున చెప్పాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళే మాత్రమే కాదు, భక్తులందరూ చెప్పాలి. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు. మరి రామచంద్రమూర్తి యొక్క గోత్రం ఏంటి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పాలి టక్కున, వశిష్ఠ గోత్రం వారు. వశిష్ఠ గోత్రంలో పుట్టినటువంటి వాడు, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడు. ఆయన తాతగారు, ముత్తాతగారేమో రఘు మహారాజు గారు. ఆయన రఘు మహారాజు గారి యొక్క పేరు మీదనే వీరిని ఇక్ష్వాకు వంశం అయినప్పటికీ కూడా రఘువంశం వాళ్ళని కూడా అంటారనమాట ఆయన పేరిట. ఆ రఘు మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి వాడు అజమహారాజు. అజమహారాజు వారి కుమారుడైనటువంటి వారు దశరథ మహారాజుల వారు. దశరథ మహారాజు వారి కుమారుడైనటువంటి వారు నారాయణమూర్తి రూపంలో వచ్చినటువంటి రామచంద్రమూర్తి అని ప్రవర అందరికీ చెప్తారనమాట. అంటే 7 తరాల వెనక 7 తరాల ముందు అని అంటారు చూసారా, ఇదే అనమాట. వాళ్ళని బట్టి ఇంతటి మహానుభావుల యొక్క వంశంలో ఉన్నటువంటి వారిగా సీతమ్మ వారిని ఇవ్వబోతున్నాము అని గర్వంగా అనుకుంటారు అందరూ కూడా. అలాంటి ప్రవర ఇప్పుడు మనం అందరం కూడా విన్నాం కనుక రామచంద్రమూర్తి భగవానికి జై. అస్య దేవదేవోత్తమస్య చతుర్దశ భువనాధీశ్వరస్య శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య జగత్కుటుంబినః సకలలోకజనన్యాః సీతాయాశ్చ పాణిగ్రహణ అధికార సిద్ధ్యర్థం ఆదౌ రక్షాధారణం కరిష్యే. 2 కంకణం తయారు కరు. కౌతుకం ఇది సుగంధేనానులిప్య సకలోపచారైః సంపూజ్య రక్షాబంధనం ధారయిష్యే. ఓం ఇట్లా బాబు విశ్వే రథాయ విశ్వేత్తాదేశవనేషు ప్రభాస్యాజాతకర్ధమఘవన్నింద్రసున్వతే పారాపతం యత్పురుషం భృతం వస్వపావృణోః శరభాయ ఋషిబంధవే. రక్షాబంధనముహూర్త శుభముహూర్తో అస్తు. పూర్వోచ్చరిత ఏవం గణ విశేష విశిష్టాయాం శుభతిథౌ
అస్య భగవతో దేవదేవోత్తమస్య చతుర్దశ భువనాధీశ్వరస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య జగత్కుటుంబినః శ్రీరామచంద్రస్య అనంతరాశ్రమ యోగ్యతా సిద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణాంగత్వేన యజ్ఞోపవీత సంస్కార పూజాం కరిష్యే. యజ్ఞోపవీత అధిష్టాన దేవతాభ్యో నమో నమః. లం పృథివీ తత్వాత్మనే నమః గంధం పరికల్పయామి. లం ఆకాశ తత్వాత్మనే నమః పుష్పం పరికల్పయామి. యం వాయు తత్వాత్మనే నమః ధూపం పరికల్పయామి. లం తేజస్ తత్వాత్మనే నమః దీపం పరికల్పయామి. వం అమృత తత్వాత్మనే నమః అమృతోపహారం పరికల్పయామి. సం సర్వతత్వాత్మనే నమః తాంబూలాది సకలోపచారాన్ పరికల్పయామి. యజ్ఞోపవీత దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. ఇప్పుడు స్వామివారు వేదిక మీద వచ్చి కూర్చున్నారు. వధిష్ఠ వామదేవాది ఋషులందరూ కూడా అక్కడ ఉన్నారు. దశరథ మహారాజుల వారు ఉన్నారు. ఎందుకు అంటే వివాహం చేసేటువంటి బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది మాత్రమే. తల్లిదండ్రులు నిర్ణయించాలి. రామాయణం చదువుకుంటే గనక ఇప్పుడున్నటువంటి యువత, ఇప్పుడున్నటువంటి పిల్లలు రామాయణం చదివితే కనుక తమ వివాహం ఎవరి చేతుల్లో ఉంది, ఎవరు చెయ్యాలి అనేటువంటి విషయం ఇప్పుడున్నటువంటి పిల్లలకు తెలుస్తుంది. రాముల వారి యొక్క వివాహము దశరథ మహారాజుల వారు నిర్ణయించాలి. ఒకవేళ విశ్వామిత్రుల వారు ఇక్కడ సీతమ్మ వారు ఉన్నారు, నువ్వు వివాహం చేసుకోవాలి అంటే ఒకవేళ రాముడు ధర్మమూర్తి కదా, ధర్మ సూక్ష్మాలు ఎన్నో తెలిసినటువంటి వాడు. విశ్వామిత్రుల వారు ఒకవేళ పొరపాటున అన్నాడు అనుకోండి, అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, గురువర్య నా వివాహం చేయవలసినటువంటిది మా తండ్రి గారు కదా అన్నాడు అనుకోండి, అది విశ్వామిత్రుల వారికి అవమానం కదా. ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట రానివ్వడు అనమాట. ఇక్కడ శివధనుస్సు ఉంది, శివధనుస్సును చూసి వెళ్దామంట. అంటే ధనుస్సు అంటే ఈ రాజులకు ఒక పౌరుషానికి సంబంధించినటువంటిది కదా. ఎక్కడైనా కానీ క్షత్రువులైనటువంటి వారు ధనుస్సు, రకరకాల ధనుస్సులు చూస్తూ ఉంటారు. సరే ఒక శివ ధనుస్సు కదా చూద్దామని తీసుకొని వెళ్తారు. అలా మిథిలా నగరంలోకి వెళ్ళినప్పుడు జనక మహారాజు చెప్తారు, వీళ్ళిద్దరూ రామలక్ష్మణులు దశరథ మహారాజు కుమారులు అని అంటే వీళ్ళు ధనుస్సు చూడ్డానికి వచ్చారు అని అంటారు. అప్పుడు ధనుస్సును తీసుకొని రమ్మంటారనమాట ఆ సభలోకి. ఆ ధనుస్సును ఎంతమంది తీసుకొస్తారో తెలుసా? దాన్ని ఒక చిన్న వాహనం లాంటి ఉంటుంది, చక్రాలు కలిగినటువంటి ఒక పేటిక మీద. ఇదిగో అక్కడ కనబడుతుంది చూడండి, ఆ పెట్టెలన్నిటి కూడా చక్రాలు ఎట్లున్నాయో అట్లా ఉంటుంది. చక్రాలు కలిగినటువంటి ఒక పేటిక మీద శివధనుస్సు ఉంటుంది. అంటే ఒక బరువైనటువంటి వస్తువును లాగాలంటే కింద చక్రాలు ఉంటే లాగుతారు. దాని మీద పెట్టి 5,000 మంది భటులు, యోధులైనటువంటి వారు, బలిష్ఠులైనటువంటి వారు 5,000 మంది దాన్ని లాక్కొని వచ్చారట. అప్పుడు రామచంద్రమూర్తి ఆ శివధనుస్సు చూడ్డానికి గురువుల యొక్క అనుమతి చూడ్డానికి వెళ్ళాడు. శివధనుస్సును చూశాడు. చూసి గురువులను అడుగుతారనమాట, ఒక్కసారి ముట్టుకోవచ్చా? ముట్టుకుంటాడు. ముట్టుకో అంటాడు, ముట్టుకుంటాడు. ముట్టుకున్న శివధనుస్సును లేపుతాడు. లేపినటువంటి అందరూ చూస్తారనమాట. అప్పటికే యోధులు ఎంతో మంది వచ్చి ఆ శివధనుస్సును ఎత్తలేక అందరూ కూడా మూర్ఛపోతారు. కొన్ని వేల మంది రాజులు వచ్చి ఎవరు చేత కాదు, అందరూ చూస్తారన్నమాట. జనక మహారాజు కూడా అనుకుంటూ ఉంటాడు, పిల్లవాడు ఏదో ముచ్చట పడుతున్నాడు, చూస్తాడులే, దాన్ని ఏం చేస్తాడు? యోధులైనటువంటి వారు, ఇంతకంటే బలిష్ఠులైనటువంటి వారు, ఇంతకంటే గొప్ప గొప్ప వారు ఎవరు లేపలేరు, ఈ పిల్లవాడు ఏం చేస్తాడులే జనక మహారాజు చూస్తుండగానే, ఇలా చూస్తున్నట్టుగానే వెంటనే నమస్కారం చేసి ఇలా చేత్తో లేపిస్తాడు. ఒక దర్భపులను లేపినట్టుగా లేపిస్తాడు. అందరూ షాక్ అయిపోతారు ఒక్కసారి. ఏంట్రా అసలు ముట్టుకుంటే నమస్కారం చేస్తాడేమో అనుకుంటాను, టక్కున లేపేస్తాడు. అది లేపడమే ఆలస్యము, వెంటి నారిని తీస్తాడు, దానికి ఎక్కువ పెడతాడు. అలా పెట్టే సమయంలో ధనుస్సు విరిగిపోతుంది ఒక్కసారి జీవధనుస్సు. ఇంతటి మహానుభావుడికి సీతనిచ్చి వివాహం చేయాలని జనక మహారాజు వస్తాడనమాట. జనక మహారాజు వచ్చి, నా కూతురు కన్యాశుల్కంగా ప్రకటించాను, ఎవరైతే శివధనుస్సును ఎత్తుతారో వాళ్ళకు నా కూతురునిద్దామనుకున్నాక మీరు నా కూతురుని వివాహం చేసుకోవలసింది అని రామచంద్రమూర్తికి జనక మహారాజు చెప్తే, ఇది నా చేతుల్లో లేనటువంటి పని, మా నాన్నగారు చెప్పాలి, మీరు మా నాన్నగారు కబురప్పండి అని అంటే, వెంటనే ఒక 3 చాలా దూరం ఉంటుంది, మిథిలా నగరానికి అయోధ్య నగరానికి చాలా దూరం అనమాట. కొంతమంది గుర్రాల మీద ఇచ్చి పంపిస్తారు. ఒక రాత్రి పగలు గబగబా ప్రయాణం చేస్తే తొందరగా వెళ్ళేంత అంత వేగంగా వెళ్ళి దశరథ మహారాజు వారు చెప్పగానే దశరథ మహారాజు వారు పురోహితుల సహకారంతో ఇక్కడికి వస్తారు. ఆ సమయంలో దశరథ మహారాజుల వారు మాత్రమే వస్తారు. వారి వెంట వధిష్ఠ ఋషులు మొదలైనటువంటి వారు వస్తారు, కానీ కౌసల్య, సుమిత్ర, కైకేయులు రారు.
లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ దశరథ మహారాజుల వారు ఇక్కడ ఉండగా చక్కగా యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది ఎవరు చేయిస్తారు? అమ్మాయి తండ్రి చేయిస్తారు. అప్పటికే ఉపనయనమైనటువంటి వాడు ఇప్పుడు నూతనంగా మళ్ళొక యజ్ఞోపవీతం ఇస్తారు. ఎందుకంటే గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ యోగ్యతా సంఖ్యర్థం శ్వశురదత్త యజ్ఞోపవీత ధారణ కరిష్యే అంటారు. ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళబోతున్నాను కనుక దాన్ని నిర్వహించేటువంటి యోగ్యత ఇంకొక యజ్ఞోపవీతం ద్వారా వస్తుందని చెప్పేసి యజ్ఞోపవీత ధారణ చేస్తారు కనుక అలాంటి పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతము ఇప్పుడు రామచంద్రమూర్తి వారు ధరించబోతున్నారు కనుక ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి వారు మీకు ఆ యజ్ఞోపవీతాన్ని చూపిస్తారు. మీరందరూ కూడా ఆ యజ్ఞోపవీతమును చూసి నమస్కారం చేసి ఒక్కసారి రామచంద్రమూర్తి భగవానికి జై గట్టి మేళం బాజా. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు శుభ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల శుభ ముహూర్తో అస్తు आचम्य रामचंद्रमूर्ति को आचमन कराओ 3 बार उधर में लेके मुंह तक पानी लेके ओम आचम्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा हस्तं प्रक्षाल्य गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकरशराय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः धोक्षदाय नमः नारसिंहाय नमः दशरथ महाराजुల వారు జనక మహారాజు వారు తమ పురోహితుల బృందంతో సీతమ్మ వారి దగ్గరికి వెళ్తారు. సీతమ్మ వారు అక్కడ పూజ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సీతమ్మ వారి యొక్క ప్రవర జనక మహారాజు వారు వచ్చినటువంటి వారి పరివారానికి చెబుతూ ఉంటారనమాట. అంటే సీతమ్మ వారు ఏ వంశంలో పుట్టింది, సీతమ్మ వారి యొక్క గోత్రం ఏంటి, ఆవిడ యొక్క తాత ముత్తాతలు ఎవరనేటువంటి విషయాన్ని చెబుతూ ఉంటారు. యజుర్వేద శాఖాధ్యాయనీం ఆంగీరసాయ అస్యా గౌతమత్రయార్షయ్య ప్రబలాన్విద గౌతమస గోత్రోద్భవాం చతుర్దశ భువనాధీశ్వరీం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికాం తత్వస్వరూపిణీం చంద్రవంశ ప్రదీపికాం నిమి వంశోద్భవీం స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రీం హ్రస్వరోమ మహారాజవర్మణః పౌత్రీం జనక మహారాజవర్మణః పుత్రీం సీతానామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం వరార్థినీం కన్యాం చెప్పారు. ఇలా అయ్యా దశరథ మహారాజుల వారు వారి వెంట వచ్చిన పురోహితుల వారు మా అమ్మాయి గురించి చెప్తున్నాం వినండి. ఈ అమ్మాయి యజుర్వేద శాఖకు సంబంధించినటువంటి తల్లి. ఈమెది గౌతమస గోత్రము. ఈమె ముత్తాతగారు వచ్చేసి స్వర్ణరోమ మహారాజు గారు, ఈమె తాతగారు హ్రస్వరోమ మహారాజు గారు, ఈమె తండ్రి గారు జనక మహారాజు గారు. సాక్షాత్తు సీత అని పేరు పెట్టుకున్నటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి ఈ కన్యారత్నము రామచంద్రమూర్తిని వివాహం చేసుకోవడం కోసం సిద్ధంగా ఉంది అని పురోహితుల వారికి చెప్తారు. అక్కడ గౌరీ పూజ చేసేటువంటి దగ్గర నుంచి మళ్ళీ అందరూ కూడా వేదిక దగ్గరికి వస్తారు. ఇక్కడ ఇప్పుడు వరపూజ అనేటువంటిది ప్రారంభమవుతుంది. వరపూజ అంటే అబ్బాయిని రామచంద్రమూర్తిని చక్కగా ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టి ఆయనకు సకల ఉపచారాలు చేస్తారు. యజ్ఞోపవీత ధారణ అయి కూర్చున్నాడు కదా, ఇప్పుడు ఆయనకు అర్ఘ్యపాద్యములు ఇచ్చి పాద ప్రక్షాళన చేసి నూతన వస్త్రాలు ఇచ్చి మధువర్గము లాంటివి అన్ని ఇచ్చి ఆయనకు పూజ చేస్తారు. దీనిని వరపూజ అంటారు. మధువర్గం అంటే యస్యోరుషుదృశ విక్రమణేష్వధిక్ష్యం త్రిభువనాన్ విశ్వా నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్ ఇమం మే గంగే యమునే సరస్వతి సుదుద్రిస్తోమగం సచతా పరుష్ణియా అసిక్నియా మరుద్వృధే వితస్తయార్జీకేయే శృణహ్యా సుశోమయ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. పాద ప్రక్షాళనం సమర్పయామి. అథ మధువర్కం
ప్రథమం ప్రాశ్య హస్తం ముఖం ప్రక్షాళ్య పాని ముఖం ప్రక్షాళ్య త్రయై విద్యాయై ఆమాగన్నిదిత్వాభ్యాం అభిమంత్రయ అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః ద్వితీయం ప్రాశ్య మంగళవాయిద్యం చప్పుడు చేయండి ద్వితీయం ప్రాశ్య హస్తం ముఖం ప్రక్షాళ్య యన్మధునోమధవ్యం పరమమన్నాద్యం వీర్యం మధుపాదారుదాయతే మధుక్షరం సింధవః మాధ్వీర్నస్తంత్వోషధీః మధునక్తభుతోషధి మధుపత్పార్ధి భుగుమ్రజః మధుద్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం వస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః అయం మధువర్గో మధువర్గో మధువర్గః తృతీయం ప్రాశ్య ముఖం ప్రక్షాళ్య హస్తం ప్రక్షాళ్య అమృతోపస్తరణమధి ఇతి పీత్వా అథ దేవం అలంకృత్య మధువర్గం బాగుందా కాదు సువర్చద అర్చంతపత్రక ఉత పురన్న దృష్టమర్చద అర్చత ప్రార్చత అక్షదాం సమర్పయామి పుష్పమాలికాం సమర్పయామి పూలహారే వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమాప అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి శ్రీ నారాయణ స్వరూపాయ శ్రీ రామచంద్రమూర్తినే నమో నమః వస్త్రం స్వామివారికి తెచ్చినటువంటి పంచకండువ యుగోరక్షిద్రామంతమోహదర్గాః అవాదిరథమృతాన్ విశ్వహృతేన మిత్రావరుణాసచేధే సాక్షాత్ నారాయణ స్వరూపాయమరాయ రామచంద్రమూర్తినే నమో నమః పరపూజాంగత్వేన సకలారాధనైః స్వర్చితమస్తు సకలారాధనైః స్వర్చితమస్తు వస్త్రమలంకృత్య వస్త్రధారణం సమర్పయామి సిల్వర్ వాలా ఎవరు ఇచ్చింది ఈ ఆభరణం ఇచ్చారు ఎవరు వెండి ఆభరణం స్వామివారికి ఎవరిచ్చారు ఏం పేరు పురుషోత్తమ్ గారు ఇక్కడ కార్యకర్త విఎస్టీ కాలనీ కార్యకర్త ఈ అసోసియేషన్ పురుషోత్తమ్ మీనాక్షి దంపతులు స్వామివారికి వెండి ఆభరణాన్ని ఇచ్చారు కాలనీ జనరల్ సెక్రటరీ పురుషోత్తమ్ గారు ఈరోజు స్వామివారికి వెండి ఆభరణం ఇచ్చారు. వెండి ఆభరణం ఇచ్చారు అంటే దాన్ని దయగలిగినటువంటి వారు, ఎందుకంటే వెండి రేటు పెరుగుతా ఉంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చారు అంటే గొప్ప మనసు ఉన్నటువంటి వారు. అక్షత సకల ఆరాధనై స్వర్చితమస్తు. మధుపర్కం సమర్పయామి, వస్త్రధారణం సమర్పయామి. అథ కన్యాదానం. ఇప్పటి కాలంలో కూడా ఆ తెర వస్త్రం మీద రకరకాల కొటేషన్లు, రకరకాల చిత్రాలు, రకరకాల ఫోటోలు. కొంతమంది అయితే అమ్మాయి అబ్బాయి ఫోటోలు వాళ్ళ పేర్లు కూడా వేస్తారు. కొంతమంది అయితే చూపులు కలిసిన శుభవేళ, కళ్ళు దోచుకున్నాయంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవెందుకు, ఆటో వెనకాల రాసుకునేటువంటి కొటేషన్లు ఎన్ని అయితే కనబడతాయో అవన్నీ తెరవస్త్రం మీద ఉంటాయి. తెరవస్త్రం మీద ఒక్క అక్షరం ఉండకూడదు. తెరవస్త్రం మీద స్వస్తి వాచనం ఉండాలి, స్వస్తికి ఉండాలి. ఎరుపు రంగుతో ఉన్నటువంటి చక్కని స్వస్తి వాచనము ఆ తెరవస్త్రం మీద ఉండాలి. తెరవస్త్రం పట్టుకుంటే అమ్మాయికి అబ్బాయికి స్వస్తి వాచనం కనబడాలి. వేదికలో ఉన్నటువంటి వాళ్లకు స్వస్తి వాచనం కనబడాలి. ఆ స్వస్తికి మార్కు తప్ప తెరవస్త్రం మీద ఇంకొకటి ఉండడానికి వీలే లేదు. అలాంటిది తెరవస్త్రం. ఈ తెరవస్త్రం మీద ఆ స్వస్తికులో శచీదేవి వచ్చి కూర్చుంటుందట. అంతటి విశిష్టమైనటువంటిది ఈ తెరవస్త్రం. తెరవస్త్రం పట్టుకోవాలంటే కూడా కొంతమంది అర్హులైనటువంటి వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే తెరవస్త్రం అనగానే అట్లా రకరకాల కొటేషన్లు ఉన్నటువంటి ఇస్తారు. ఎవరో మాబోటి వారు కాస్త అయ్యా అట్లా పనికిరాదండి అని చెప్పామనుకోండి, అయ్యగారు మీ మీద ఉన్నటువంటి ఉత్తరీయం తీసి ఇవ్వండి అని అంటారు, ఇంకేం దొరకనట్టుగా. అట్లా కాకుండా తెరవస్త్రము శ్రద్ధగా తీసుకొని రావాలి. ఆ తీసుకొచ్చినటువంటి తెరవస్త్రమును యోగ్యులైనటువంటి వారు పట్టుకోవాలి, ఎవరు పడితే వాళ్ళు కాకుండా.
తెరవస్త్రం పట్టుకోవడానికి అమ్మాయి తరఫు నుంచి ఇద్దరు అబ్బాయి తరఫు నుంచి ముగ్గురు వచ్చి 5 మంది కలిసి ఆ వచ్చేటువంటి వాళ్ళు కూడా చక్కగా పంచా ఉత్తరీయము కట్టుకొని సూటు బూట్లు కాకుండా పంచా ఉత్తరీయం కట్టుకొని తెరవస్త్రమును అమ్మాయి అబ్బాయికి ఏమాత్రం కూడా కనబడకుండా, అప్పుడేలాగా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు లేవు కనుక ఏ ఒత్తిడి లేదు. ఇప్పుడైతే కనుక ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు కాస్త దించండి అంటూ ఉంటారు. ఎంత మాత్రం కూడా దించకుండా, ఎంత మాత్రం కూడా కనబడకుండా తెరవస్త్రం కట్టుకోవాలి. అంతటి ప్రాధాన్యత కలిగినటువంటిది. అప్పటి వరకు కూడా ఒకరిని ఒకరు వధూవరులు చూసుకోకూడదు. ఇప్పుడు తెరవస్త్రం పట్టుకుని ఉన్నటువంటి సందర్భంగా కన్యాదానం అనేటువంటిది ఇప్పుడు జరగబోతుంది. ఈ కన్యాదానం సమయంలో మహాసంకల్పము అని చెప్తారు. ఈ మహాసంకల్పాన్ని శ్రద్ధగా మనమందరం కూడా విందాము. ఇక్కడ అర్చకుల వారు కన్యాదానం చేస్తూ ఉంటారు. బాబు మంగళ వాయిద్యము చక్కగా మంగళవాద్యం కాస్త గట్టిగా వాయించండి. తతః దైవజ్ఞో బాగా ఆపండి. ముహూర్తం సమ్యగవలోక్య నక్షత్ర మార్గమవలోక్య యవనికాం నిధాయ, యవనికాం అంటే తెరవస్త్రం అన్నమాట. యవనికాం నిధాయ మహాసంకల్పం పఠేద్. అథానందవేరు యస్య శ్రీమదాదినారాయణస్య చింత్యా పరిమితశక్త్యా భ్రియమాణస్య మహాజలోక మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానామేకదమే వ్యక్త ప్రకృతి మహదహంకార పృథివ్యావస్తేజో వాయురాకాశాద్యాపర్ణైరాపతయేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధార శక్తి స్త్రీ వరాహ కూర్మానం తైరాపదాది అష్టదిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితర సుతల తలాతల మహాతల రసాతల పాతాల లోకస్యోపరితలే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనల్లోక తపోలోక సత్యలోకస్య అదో భాగే మహానాలాయమాన ఫణిరాజరాజశేషస్య సహస్ర ఫణా ఫణిమండల మండిదే ఐరాపద పుండరీక వామన గుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టా దిగ్గంధ శుండా దండోస్తంభిదే అమరావత్యాం శోకపతి భోగవతి నయనపతి గంధర్వపతి సిద్ధపతి కాశీ కాంచీపతి లంకావత్యాది పుణ్యపురి విరాజతే ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయువ్య ఈశానాది అష్టదిక్పాలకపాలితే లోకాలోకచలబలయతే మహేంద్రమలయ సహ్యాశక్తి మదృక్ష వింధ్య పార్యాత్రాఖ్య సప్తకులాచల మధ్యే మతంగ మాల్యవత్ కిష్కింధా హేమకూట ఋష్య మూకాఖ్య పంచ మహానగర సమధిష్ఠితే వలయాకార లవణేక్షు సురాసర్పిదధి క్షీరోదకార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి సప్తద్వీపైరావృతే అంగభంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ బంగాళ గౌళ మలయాళ సింహ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట కరాట పానాట పాండ్య పుడిదాంధ్ర ద్రాహుణ దశార్ణవ విదర్భ విదేహ బాహ్లిక బర్బర కేశయ కోశల కుంతల కిరాత శూరసేన తెంకణ కొంకణ మత్స్య మైంధవ సైంధవ స్పారసి గూర్జర యమన సాల్మచేతి సింధు గురు పాంచాల భోజ కటకేత్యాది మధ్య దేశాది అనేక దేశ భాష విశేష భూపాల విరాజితే ఇంద్రద్వీపకశేరు తామ్ర గభస్తి నాగసౌమ్య గంధర్వచారణ భారతాఖ్యనమఖండ మండితే మహాసరోరుహాకారే హరివర్ష కింపురుష వర్షయోశ్చ దక్షిణే సేతుబంధ మలయాచలయోరుత్తరే అయోధ్యా మధురా మాయా కురుక్షేత్ర గయా ప్రయాగ శ్రీరంగ శ్రీవేంకటాచలాది పుణ్యక్షేత్రే గంగా యమునా సరయూ నర్మదాది పుణ్యనదీభిర్విరాజితే సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే శ్రీశైలस्य వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరయోర్ మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్ధమాన వ్యాభారికతాంద్రమాణేన కళ్యాణ మండపే బ్రహ్మణ పరబ్రహ్మణ నియుక్తస్య సకల జగత్సృష్టుః పరార్థత్వయ జీవినః కారణ బ్రహ్మణః ఏకపంచాశత్ వత్సరే అహని ద్వితీయేయామే తృతీయే ముహూర్తే స్వాయంభవ స్వారోదిశాది షట్సు మనుషు విధిదేషు సప్తమే వైవస్పదమన్వంతరే బౌద్ధ అస్మిన్ వర్ధమాన వ్యాభారికతాంద్రమాణేన ప్రభవాది శక్తి సంవత్సరానాం మధ్యే గ్రేస్మిన్ అందరూ చెప్పండి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు భక్తులు, కార్యకర్తలు, దంపతులు, ఇక్కడ పూజలో కూర్చున్నటువంటి వాళ్ళు అందరూ చక్కగా చెప్పండి. ఇదానీం అనాది విద్యా వాసనయ సంసార చక్రేస్మిన్ మహతి జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ మమ మానుష జన్మ ప్రాప్తవతః మమ
జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం మనోవాక్కాయ కర్మ కృతానాం నవవిధానాం పాపానాం సద్యః అపనోదన అర్థం శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రీత్యర్థం శ్రీ రామచంద్ర సాయుజ్య ప్రాప్తి అర్థం సాలంకృత సహిరణ్య ఉదక కన్యాదానం అహం కరిష్యే. ఓం కన్యా కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రేతోహం ప్రేచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే. కన్యాదానం. మమ సుత సహధర్మ ధర్మచరీతవ సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా. పతివ్రత, మళ్ళీ చెప్పండి, పతివ్రత మహాభాగ ఛాయే ఛాయేవ అనుగత సదా. కన్యాదాన ముహూర్త శుభ ముహూర్తోస్తు శుభ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. ఇది కన్యాదానం సమర్పయామి. సీతమ్మ వారిని కన్యాదానం చేసేశారు. ఇప్పుడు దశరథ మహారాజుల వారు రామచంద్రమూర్తి వరుడిని అనేటువంటి వాడిని కూర్చోబెట్టి కన్యాదానం స్వీకరించారు. ఈ సమయంలో దశరథ మహారాజుల వారు ఒక మాట చెప్తారనమాట. జనక మహారాజుల వారు దశరథ మహారాజుల వారిని గౌరవంగా కనుక ఆమె జానకి అయింది. మిథిలా నగరం అధిపతి అయినటువంటి జనక మహారాజు వారు మిథిలా నగరాధీశులు వారి కుమార్తె కనుక మైథిలి అయింది. కానీ సీత అనేటువంటి పేరు ఎవరు పెట్టారు అంటే ఈయన నాగలి దొరుకుతుంది సీతమ్మ వారు. సీతమ్మ వారు పైకి రాగానే సీతమ్మ వారు ఒళ్ళోకి తీసుకుంటారు జనక మహారాజుల వారు. అప్పుడు ఆకాశవాణి అంటుంది, ఓ జనక మహారాజా, ఈమె కారణ జన్మరాలు ధర్మద అనేటువంటి పేరు ఎవరు పెట్టలేదు, ఆకాశవాణి ద్వారా పెట్టబడినటువంటి పేరు కనుక సీతమ్మ వారిని ఉద్దేశించి రామచంద్రమూర్తి వారితో జనక మహారాజుల వారు అంటారన్నమాట. ఇయం కుమార్తె అంటాడు. ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ. ఇప్పుడు నుంచి నీకు సహధర్మచారిణి కాబోతుంది. ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాఠమును. ఈమె పాణిని, ఈమె చేతిని స్వీకరించు అని పాణిగ్రహణం చేస్తారు. చేతుల్లో చేయి పెడతారు. రామచంద్రమూర్తుల వారి చేతిలో సీతమ్మ వారి చేయిని పెట్టారు గనక రాముల వారు నువ్వు ఈ అయోధ్య నగరంలోనే ఉండు అని చెప్పినప్పటికీ కూడా మా నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేసింది ఇక్కడ వదిలేసిపోవడానికి ఒక మాట ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సమయంలో అయితే రాముల వారిని దెప్పిపడిచినట్టు ఉంటుందన్నమాట. అయ్యో, రాముల వారు ఏమంటారంటే, నేను వనవాసానికి వెళ్ళాలి, నువ్వు సుకుమారివి, రాజకుమార్తెవు, నువ్వు రాజభవనాలలో పెరిగినటువంటి దానివి, అరణ్యంలో అన్ని కూడా క్రూర మృగాలు, ముళ్ళు ఇవన్నీ ఉంటాయి, పడుకోవడానికి పరుపులు లాంటివి కూడా ఉండవు, దర్భలు వేసుకొని పడుకోవాలి, ఇలాంటి కఠినమైనటువంటివి నువ్వు ఎదుర్కోలేవు గనక ఓ సీత నువ్వు అయోధ్య నగరంలోనే ఉండు అని అంటే, అప్పుడు సీతమ్మ వారు ఎంత దెబ్బ పొడిచినట్టు అంటుందనంటే, అయ్యో మా నాన్నగారు జనక మహారాజుల వారు మగవాడికి ఇచ్చి పెళ్లి చేశాను అనుకున్నాడు, కానీ ఆడపిల్లకి ఇచ్చి పెళ్లి చేశాడని ఇప్పుడు అర్థమవుతుంది అని అంటే అట్లా అంటుందన్నమాట. అంటే ఈయన పౌరుషం వచ్చేట్టుగా, అయ్యా నీకు ముందే ప్రమాణం చేశారు, నీడలా వెంటాడి ఉంటుంది అని చెప్పారు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే అని చెప్తుంది. ఇది పతివ్రతా ధర్మం కనుక సీతమ్మ వారికి పాడిగ్రహణం చేసి అడవుల వెంట వెళ్ళింది, ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంది రాముల వారితో పాటు. అలాంటి పాణిగ్రహణం అనేటువంటిది కన్యాదానంతో కూడినటువంటి పాణిగ్రహణము ఇక్కడ జరిగింది. మీరందరూ కూడా చెప్పారు కదా, ఇయం సీత మమ సుత అంటే ఈమె సీత నా కూతురు అన్నారు. మీ కూతురు ఎట్లవుతుంది అంటే ఇక్కడ ఈ వాక్యములు ఖచ్చితంగా చెప్పాలి అని మన ధర్మశాస్త్రం చెప్తుందన్నమాట. జనక మహారాజుల వారు చెప్పినటువంటి వాక్యములు మనం చెప్పాలి. చెబితే ఒకవేళ మీకెవరికి కూతురుంది, వివాహం ఇంకా కాలేదు, ఆ కూతురు సీత
ఇప్పుడు ఈ చెప్పినటువంటి వాక్యముల యొక్క ప్రభావం చేత ఆమెకు ఈ సంవత్సరంలోనే వెంటనే యోగ్యుడైనటువంటి వరుణ్తో వివాహం జరుగుతుంది. అందుకే చెప్తారనమాట ఇయం సీత మమ సుత అనేటువంటి వాక్యం. మా అమ్మాయికి ఆల్రెడీ వివాహం అయిపోయింది, లేదా మాకు ఇంకా వివాహం కాలేదు, కొత్తగా వివాహమైనటువంటి వారు, ఇలాంటి దంపతులు కొత్తగా వివాహమైనటువంటి వారు, ఇంకా సంతానం కానిటువంటి వారు, మరి మాకు అమ్మాయి లేదు కదా అంటే రామచంద్ర స్వామి వారి యొక్క ధర్మమూర్తి అయినటువంటి రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం పాత్రులు కావడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది అనమాట. అందు గురించి ఈ వాక్యమును ఖచ్చితంగా భక్తులందరూ కూడా చెప్పి తీరవలసిందే అని ధర్మశాస్త్రం చెప్తుంది. అలాంటి కన్యాదానం అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరిగింది. కన్యావర గోత్ర నామాని పునః ఉచ్చార్య యజుర్వేద శాఖాధ్యాయిని ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షే ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవాం చతుర్దశ భువనాధీశ్వరీం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికాం తత్వస్వరూపిణీం తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాద్ తస్మాద్ శివం ఈశ్యాద్ అతః శాంతిం ప్రేక్షమే కన్యాదాన కాలే గోదానం తుభ్యమహం సంప్రదదే న మమ సర్వ సస్య ఆశ్రయ భూమి వరాహేణ సముద్ధృత యస్మాద్ తస్మాద్ ప్రదాస్యేన అతః శాంతిం ప్రేక్షమే కన్యాదాన సమయే భూదానం తుభ్యమహం సంప్రదదే న మమ సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాద్ తస్మాద్ శివం ఈశ్యాద్ అతః శాంతిం ప్రేక్షమే కన్యాదాన సమయే సాలగ్రామ దానం తుభ్యమహం సంప్రదదే న మమ హిరణ్య గర్భస్థం హేమ బీజం విభావసో అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రేక్షమే కన్యాదాన కాలే హిరణ్యదానం తుభ్యమహం సంప్రదదే న మమ కన్యాదాన కాలే కన్యాదాన సమయే గోదానేన భూదానేన హిరణ్యదానేన స్వాలగ్రామదానేన చ సర్వం శ్రీరామచంద్ర సుప్రీతో వరదో భవతో తతః గుడజీరక ధారణం కరిష్యే. బాగా ఆపండి ఆపండి ఆపండి. ఈ శరీరంలో అన్నింటికంటే ప్రధానమైనటువంటి అవయవం ఏది అని అంటే అది శిరస్సు మాత్రమే అంటుంది శాస్త్రం. సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం. కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే. స్వామివారికి వెండి కిరీటం ముత్యాల హారం, అమ్మవారికి ముత్యాల హారం. ప్రెసిడెంట్ రోహిత్ కుమార్ గారు వారి దంపతులు వారి కుటుంబ సభ్యులు రామచంద్రమూర్తుల వారికి కిరీటము, అమ్మవారికి స్వామివారికి ముత్యాల హారాలు చేయించారు. అందరూ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తారు. వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం రాష్ట్రం ధారయతాం ధ్రువం
అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు శుభ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు. ఇలా బాబు బాజా ఇలా జీలకర్ర బెల్లం పెట్టగానే ముహూర్తానికి పెట్టగానే వెంటనే తెరవస్త్రము ఉంటుంది కదా, దాన్ని ఇష్టం వచ్చినట్టుగా లాగేయకుండా ఆ తెరవస్త్రాన్ని కిందికి దించేయాలన్నమాట. కిందికి దించేయగానే స్వామివారు అమ్మవారు ఒకరి కళ్ళల్లోకి ఒకరు అప్పటి వరకు చూసుకోరు, ఇప్పుడు చూసుకోవాలన్నమాట. దీన్ని సుముహూర్తము అంటారు. ఈ సుముహూర్తంలో అఘోర్దేవకామాస్యోనాశన్నో భవద్విపదే చతుష్పదే అనేటువంటి మంత్రం చెబుతూ ఉండగా చూసుకోవాలన్నమాట. అఘోర చక్షురపతిఘ్నేధి అని అంటారు. చక్షువులు అంటే కళ్ళు, ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోవాలి. ఈ సమయంలో అఘోర చక్షు, ఘోర చక్షువులు, అఘోర చక్షువులు. ఘోర చక్షువులు అనంటే భయంకరమైనటువంటి నేత్రములు, అఘోర చక్షువులు అనంటే ఎలాంటి భయానకం కానటువంటి చాలా మంగళకరమైనటువంటి కళ్ళతో ఒకరినొకరు చూసుకోవాలి. అలా చూసుకోవడం వల్ల ఇద్దరి లోపల అన్యోన్యత అనేటువంటిది అవిరాజంగా పెరుగుతుంది అని మంత్రం చెప్తారన్నమాట. అఘోర చక్షురపతిఘ్నయేది శివాపతిభ్య సుమనాః. సంబంధించిన వస్త్రాలన్నీ చీర తీసుకోలేదు. ఇమం వస్త్రాణి పీపసాపసాధే యువోరక్షిద్రామంతపోహదర్గాః అబాదిరధమనృతాన్ మృతేన మిత్రావరుణాసచేతే. శ్రీ సీతాయై నమః. సకలారాధనైః స్వర్జితమస్తు. బాజ రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. गुड़दीर्घधारणांतर मंगल मांगल्य पूजा करिष्ये. मंगलसूत्र है ना, पूजा करो. चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह कामावह जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं विन्देयं कामश्वं पुरुषानहम् अश्वपूर्वामृतमध्यां हस्तिनाद प्रबोधिनीं प्रियं देवीमुपह्वये श्रीर्मा देवी दुषदां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा स्फुरन्तीं प्रियं लोके देवदुष्टामधारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे निश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोदभिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च वाक्या लक्ष्मीः उपैतुमां देवसखः कीर्तिश्च मणिनाथः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमूर्तिं ददातु मे क्षुत्पिपासाबलां ज्येष्ठां लक्ष्मीर्नाशयाम्यहम्
अभूतिमसमर्थ्यं च सर्वान् निर्मदमे गृहात् गन्धद्वाराङ्गुराधृशान् मयि श्रीः श्रीयदापिशः कर्दमेन प्रदा भूतामयि सम्भवकर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धान् चिक्लीतपसमे गृहे निजदेवीं मातरं सृजं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यष्करिणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीमरपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं सूत्रं భక్తులందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. सीतारामचंद्र भगवान की जय, सीतारामचंद्र भगवान की जय, सीतारामचंद्र भगवान की गट्टी मेलम बाबू गट्टी मेलम सुभगे त्वं जीव शरदां शतं मांगल्यधारण मुहूर्त शुभ मुहूर्तो अस्तु शुभ मुहूर्त काले सूर्यादिनं भूपरण शुभ मुहूर्त काले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु ततः अक्षतारोपणम्